చేస్తున్న రోజున అధిష్టాన్ని నేను బొక్కలో తోస్తారు జాగ్రత్త అని చెప్పి సాయి ప్రతాప్ లాంటి ఎంపీతో కబురు చేస్తే మజ్జిగ తాగుతావా టీ తాగుతావా అన్న అని చెప్పి మజ్జిగ ఇచ్చి పంపించాడు. అంతేగాని ఏమన్నా అక్కడైనా బెసిగాడా? రాజశేఖర రెడ్డికి అదే లక్షణం కదా. అప్పుడు ఎవరు ఒక నాయకుడిది జైల్లో పెడితే వెళ్ళి పలకరించి వచ్చాడు కదా, తను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించిన నాయకుడి కుటుంబాన్ని వెళ్ళి కలిసి వచ్చాడు కదా జైల్లో కూడా. అట్లాంటి మొండితనం పార్టీ అధిష్టానం కోసం తనని నమ్ముకున్న వాళ్ళని వదిలేది లేదు. రెండవది తన కోసం వచ్చినటువంటి వాళ్ళందరినీ గెలిపించుకోవడం కోసమే కదా తిరిగింది తిప్పింది. అప్పుడు అతను జైల్లో ఉంచినా కూడా షర్మిల్ని విజయమ్మని ఎందుకు తిప్పాడు? తన కోసం వచ్చినటువంటి వాళ్ళ సంగతి చూడమని చెప్పి, అంతే కదా అయ్యింది. మొండిగా నిలబడ్డాడు, జైల్లో పడేశారు, కేసులు ఆస్తులు పైసా లేకుండా తిప్పారు రోడ్డు మీద, అయినా కూడా నిలబడ్డాడు కదా. ఆ తర్వాత ఎంత జరిగినా కూడా తను నిలబడ్డాడు. అంటే రాజశేఖర్ రెడ్డి తరహా మొండితనం అన్నటువంటిది ఇతనికి వచ్చింది. అదే రాజశేఖర్ రెడ్డి వారసురాలి నేను అని చెప్పుకుంటున్నా ఆవిడ ఎంత అపరిపక్వంగా ఉంది. రాజశేఖర్ రెడ్డి లాగా ఏమాత్రమైన స్థిర నిర్ణయం. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బీసీలకి 50 అంటున్నాడు, ఇచ్చేస్తున్నాడు అంతే. ఎక్కడన్నా వెనక్కి తగ్గాడా? లేదు. ఎంతమంది ప్రెషర్ చేశారు ఆ రోజున? కాంగ్రెస్ పార్టీ మనతోనే కలిసిపోమని మనం ప్రెషర్ చేయలేదా? భారతీయ జనతా పార్టీ కలిసి పొత్తు పెట్టుకుందామని ప్రెషర్ చేయలేదా? ఎవరికి ప్రెషర్కి లొంగాడు అతను?